హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇవేంటో తెలుసా అండి? పచ్చి జీడి గింజలు. మేము కోనసీమ వాళ్ళం కాబట్టి మాకు పచ్చి జీడి గింజలు ఎక్కువ దొరుకుతాయండి. వీటిని మటన్ కర్రీస్లో, ములక్కాడలో, మామిడికాయ కూరలో వేసుకుంటే చాలా బాగుంటాయి. వీటి టేస్ట్ ఎండు జీడిపప్పు కన్నా పచ్చి జీడిపప్పు చాలా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. నేనైతే మటన్ కర్రీలో వేసాను. అది ఎలా చేశానంటే, ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మటన్ కైమా తీసుకున్నానండి. కైమా కూడా వేసి అది బాగా కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసానండి. పసుపు వేసి కలిపాక దాన్ని మూత పెట్టి కాసేపు మగ్గనిచ్చానండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 1.5 స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత కాసేపు ఉంచి తర్వాత దాంట్లో కారం వేసానండి. కారం మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చు. కారం కూడా వేసి కాసేపు కలిపి కొంచెం మగ్గిన తర్వాత అందులో మనకి సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలండి. నీళ్లు వేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చిన తర్వాత అందులో పచ్చి జీడిపప్పు కూడా వేసుకోవాలండి. పచ్చి జీడిపప్పు వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత అందులో మటన్ మసాలా వేసాను. నేను చెప్పడం మర్చిపోయానండి, సాల్ట్ నేను ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే వేసేసాను. అది చెప్పడం మర్చిపోయాను నేను. మసాలా వేసిన తర్వాత కాసేపు మగ్గనిస్తే కూర దగ్గర పడుతుందండి. దాన్ని దించేసుకోవడమే. రైస్లోకి కర్రీ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.